యుఎస్సిఐఎస్ వాళ్ళ వెబ్‌సైట్‌లో ఈఏడీ గురించి ఒక కొత్త చేంజ్ అయితే పోస్ట్ చేశారు. అది హెచ్4 ఈఏడీ వాళ్ళకి అప్లై అవుతదా? ఓపీటీ వాళ్ళకి అప్లై అవుతదా? స్టెమ్ ఓపీటీ వాళ్ళకి అప్లై అయితదా? అని చెప్పి రకరకాల కామెంట్స్ నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్‌లు కూడా పెట్టారు. సార్ ఈఏడీ ఏదో చేంజ్ అయిందంట. 18 మంత్స్‌కి 5 ఇయర్స్ నుంచి అది హెచ్4 ఈఏడీ వాళ్ళకా కొంచెం చెక్ చేసి చెప్పండి అని చెప్పేసి. సో దాని గురించి ఈ పర్టిక్యులర్ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు ఈఏడీ ఏంటి? అది ఎవరికి అప్లికబుల్ అవుతది? చేంజెస్ ఏంటి అనేది ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీలైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఆటోమేటిక్‌గా అందరికి ఫార్వర్డ్ చేస్తది కదా! థాంక్యూ. ఏంటంటే ఫైర్ సేఫ్టీ గురించి ఒక వీడియో చేశాను నేను. అలబామా స్టేట్‌లో మన ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది అపార్ట్మెంట్‌లో. మిగిలిన వాళ్ళు కొంతమంది ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారని చెప్పేసి చదివాను నేను. స్టూడెంట్స్ ఎవరైనా సరే అమెరికాలో ఉన్నంత కాలం జాగ్రత్తగా ఉండండి మీరు. ఎటువంటి ఫైర్ అలారమ్స్ మాత్రం డిస్కనెక్ట్ చేయకండి. ఇది కంపల్సరీ రూల్ కింద పెట్టుకోండి. ఎందుకంటే మనం ఏదో షార్ట్ కట్ తీసుకొని ఆ పొగ కోసమో చపాతీ చేసేటప్పుడు అలారం మోగొద్దనో తీసుకునేటువంటి రిస్క్ వల్ల మీ ప్రాణాలు మీతో పాటు పక్కవాడి ప్రాణాలు కూడా మీరు రిస్క్‌లో పెట్టిన వాళ్ళు అవుతారు. ఓకే. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. వెళ్లి చూడండి. నెక్స్ట్ ఈ ఈఏడీ ఏంటి అంటే యాక్చువల్‌గా హెచ్4 వాళ్ళకి గాని, ఓపీటీ వాళ్ళకి గాని, స్టెమ్ ఓపీటీ వాళ్ళకి గాని ఎటువంటి సంబంధం లేదనమాట. జనరల్‌గా ఏంటంటే హెచ్4 ఈఏడీ అనగానే ఎందుకో చాలా మందికి కసి. నా యూట్యూబ్ వీడియోలలో కూడా కనీసం ఎంతకు లేదన్నా ప్రతి వీడియోకి ఇద్దరు ముగ్గురు హెచ్4 ఈఏడీ తీసేయాలి, హెచ్4 ఈఏడీ తీసేయాలి అని పెడతారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఒక్కడికి ఇంకొకడు శత్రువు. గ్రీన్ కార్డోడికి గ్రీన్ కార్డ్ వాడు హెచ్1 ఓడికి శత్రువు, హెచ్4 ఓడికి శత్రువు, హెచ్4 ఓడు ఓపీటీ ఓడికి శత్రువు. ఇట్లా చూసుకుంటే పెద్ద లింకే ఉంటదనమాట. ఏంటంటే హెచ్4 ఈఏడీ వాళ్ళు ఏ జాబ్ అయినా చేయొచ్చు కాబట్టి వాళ్ళకేంటంటే నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా వాళ్ళ పేరు మీద హస్బెండ్‌లు జాబులు చేసుకుంటున్నారు అనేటువంటి కసి చాలా మందికైతే ఉంది. ఎందుకంటే వాళ్ళకి రిస్ట్రిక్షన్ లేదు. హెచ్1 ఓడు 2 జాబులు చేయాలంటే రిస్ట్రిక్షన్. సో ఇప్పుడు వీళ్ళ హెచ్4 పేరు మీద ఇప్పుడు మా వైఫ్‌కి నువ్వు జాబ్ ఇవ్వు, మీ వైఫ్‌కి నేను జాబ్ ఇస్తా టైప్‌లో షేర్ చేసుకొని జాబులు చేసేసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, పాడుండదు. వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు ఎవరో జాబ్ చేస్తుంటారు. డబ్బులు వీళ్ళు తీసుకుంటారు అనేసి వాళ్ళు గనక అలా చేయకుండా ఉంటే లేకపోతే 3 జాబులు, 4 జాబులు చేయకుండా ఉంటే ఆ అవకాశం మాకొస్తది కదా! అనేది ఓపీటీ వాళ్ళ కసి, స్టెమ్ ఓపీటీ వాళ్ళ కసి అనమాట. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే స్వార్థం అనేది దాదాపు 90% అందరిలో ఉంటది. ఎవరన్నా వచ్చి ఏదైనా పని చేస్తావా? ₹100 ఇస్తాము అంటే అది మనకు పాసిబిలిటీ ఉండి చేయగలము అనుకోండి. ఒక గంట టైం ఉంది. చేయగలము అన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఆ డబ్బుల కోసం చేస్తాం. ఎందుకంటే డబ్బనేది ప్రతి వాళ్ళకి కావాలి. మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న ఖర్చుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, మంచిగుండాలి, లైఫ్ స్టైల్ బాగా మెయింటైన్ చేయాలి. అన్నప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా సంపాదించాలని అనుకుంటారు. వచ్చిన అవకాశాన్ని ఎవరు వద్దనుకుంటారు? నీకు 2 జాబులు చేసే అవకాశం ఉంది. చెయ్యొచ్చు. డబ్బులొస్తున్నాయి. హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనొచ్చు, స్థలం కొనొచ్చు, లోన్ లేకుండా ఏదైనా చేయొచ్చు. లేదు లేదు. నేను ఈ 2 జాబులు చేయటం మానేస్తే ఈ జాబు వేరే వాళ్ళకెళ్తది. పాపం వాళ్ళు జాబ్ చేసుకుంటారు. అంత గొప్ప త్యాగమూర్తులు ఎవ్వరు లేరు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే జాబ్ దొరికిందా? దొరికింది. దొరకలేదా? అది ఇగ వారి బ్యాడ్ లక్ అవ్వచ్చు, నాలెడ్జ్ లేకపోయిండవచ్చు, వేరే ఏదైనా రీజన్ అవ్వచ్చు. వేరే వాళ్ళు మనకి కాంపిటీషను అని అనుకోటానికి వీల్లేదు. అవకాశం ఇప్పుడు ఎవరైతే జాబులు దొరకని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళకి రేపు పొద్దున్న 2 జాబులు చేసే అవకాశం వస్తే పొర్రపాటున కూడా వాళ్ళు ఆలోచించరండి. ఎందుకంటే మనము మెట్లెక్కుతూ ఎదిగినప్పుడు ఆ కింద ఉన్నప్పుడు పడినటువంటి కష్టాన్ని పైకెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. చాలా తక్కువ మందుంటారు. వాడొక స్టేజ్‌కెళ్ళిన తర్వాత కిల్లి కొట్లో ఎప్పుడో నేను ₹10 అప్పు పెట్టా, ఎళ్లి అప్పు తీద్దాం అనుకునేంత నిజాయితీగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. ఏంటంటే ప్రతి వాడు గూడా స్వార్థం. ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత డబ్బు పిచ్చి ఇంకా పెరిగిపోతూ ఉంటది. డబ్బు పిచ్చి అనేది వస్తూ ఉంటే పెరుగుతూ ఉంటదనమాట. అందుకని ఎవ్వరు గూడా త్యాగాలు చెయ్యరు. ఓకే. కాబట్టి హెచ్4 ఈఏడీ అనేది కంపల్సరీ ఇగ మీరు అనుకున్నా, అనుకోకపోయినా దాని మీద స్లోగా అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ప్రెజెంట్ ఇప్పుడొచ్చినటువంటి ఈఏడీ రూల్ ఏంటంటే 5 ఇయర్స్ నుంచి 18 మంత్స్‌కి చేశారు. అది ఎవరికి అంటే ఈ రెఫ్యూజీస్‌కి ఇప్పుడు మొన్న జరిగింది గదా! వైట్ హౌస్ దగ్గర జరిగిన నేషనల్ గార్డ్స్ షూట్ తర్వాత ఇమిగ్రేషన్ అంతా అతలాకుతలమైంది గదా!
సో వాళ్ళందరికీ ఎస్ఐఎల్ఎం అప్లై చేసుకున్న వీళ్ళందరికీ ఏంటంటే ఎస్ఐఎల్ఎం అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళకి వర్క్ చేసుకోవడానికి ఈఏడి అనేది ఇస్తారు. దాని మీద వాళ్ళు పని చేసుకుంటా అంటారు. ఈలోపు ఈ అప్లికేషన్ అనేది వాళ్ళది నడుస్తూ ఉంటుంది. ఓకే. సో అలాగే ఈ టెంపరరీ ప్రొటెక్షన్ టీపీఎస్ అంటారు కదా, వాళ్ళకి కానీ, రెఫ్యూజీలు కానీ, ఎస్ఐఎల్ఎం సీకర్స్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ 5 years ఉండేది ఈఏడి వర్క్ పర్మిట్. అంటే 5 years వరకు వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఏం చేశారంటే 18 months కి కట్ చేశారు. ఇప్పుడు ఫ్రమ్ December 5th అనమాట. December 5th నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకుంటే వాళ్ళకి ఓన్లీ 18 months అసైలం బేసిస్ మీద అప్లై చేసుకునే వాళ్ళందరికీ 18 months అనమాట. ఓకే. సో ఇది ఖచ్చితంగా ఎవరికి మన H4EADలకు కానీ, లేకపోతే OPT-EADలకు కానీ, STEM OPT-EADలకు కానీ వాళ్ళు ఎటువంటి చేంజెస్ కూడా దాన్ని పెట్టలేదు. అయితే ఈ H4EADలకి వచ్చినటువంటి రూల్ ఏంటంటే రీసెంట్ గా మొన్న October 30th నుంచి వచ్చింది కదా, వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ కి ఇంకా పాసిబిలిటీ లేదు. October 30th తర్వాత ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు లైన్ లో దర్శనానికి వెయిట్ చేయాల్సిందే తప్ప టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని ఇంతకు ముందు ఉండేది కదా, ఆ సిచ్యువేషన్ అయితే లేదు. కాబట్టి మీరు ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఈఏడి ఎక్స్టెన్షన్స్ అప్లై చేసుకునే వాళ్ళు 6 months ముందు ఇన్ టైంలో అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు ఆ H4EAD ఇచ్చేది కూడా ఎలా ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ I-94, తర్వాత H1B స్పౌజ్ కి వ్యాలిడిటీ ఎంత వరకు ఉంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. దాని ప్రకారం ఇస్తారు. కాబట్టి సో మీకు ఎన్ని రోజులు వస్తుందో చూసుకొని, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో చూసుకొని, ఈ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి మీకు మీ జాబ్ కి బ్రేక్ రాకుండా ఉండాలి అంటే 6 months ముందే మీరు అప్లై చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మంత్ అయిపోతుంది అనుకున్న టైంలో కనుక ఒకవేళ మీరు అప్లై చేస్తే ఈ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి మీ కంపెనీ మిమ్మల్ని జాబ్ నుంచి తీసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి ఆ పర్టికులర్ ఎక్స్టెన్షన్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది I-94లో ఎక్స్పైర్ అవుతున్నాయి అని చెప్పేసి నాకు కూడా 2-3 ఇన్స్టాలోను ఈమెయిల్ పంపించారు, సార్ మేము మర్చిపోయాము చూసుకోవాలి, I-94 ఎక్స్పైర్ అయిపోయింది, ఎట్లా ఏం చేయాలి సార్ అని చెప్పేసి. నేను దీని మీద 2-3 వీడియోలు చేశాను. మీరు I-94 కంపల్సరీ వెరీ 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 ఇంపార్టెంట్ I-94 ఎక్స్పైరీ డేట్. ఎందుకంటే అది మారుతా ఉంటుంది కదా, మీరు ట్రావెల్ చేసిన, హాలిడేకి వెళ్ళొచ్చినా, ఎటోళ్ళు వచ్చినా, ఒకసారి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే I-94 డేట్ వీసా డేట్ తో పాటు దాని ప్రకారం మారిపోతూ ఉంటది. పాస్పోర్ట్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటారు, అది రకరకాలుగా ఉంటది అది. కాబట్టి ఏంటంటే దాని మీద ఒక కన్నేసి ఉంచాలి, ఎప్పుడైనా మర్చిపోకూడదు. పొరపాటున మర్చిపోతే తర్వాత హెడ్ఏక్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక్కసారి అవుట్ ఆఫ్ స్టేటస్ అయ్యామంటే వాళ్ళ చేతిలోకి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఇది వరకు లాగా లేదు, మనం ఊహించుకున్నంత సింపుల్ గా లేదు. USCIS వాళ్ళు కానీ, DHS వాళ్ళు కానీ ఒక్క దానికి 100 questions అడుగుతున్నారు అనమాట. ఏదైనా సరే జెన్యూన్ గా ఉంటేనే ప్రతి అప్లికేషన్ కూడా ముందుకెళ్తుంది. ఏ ఒక్క తేడా ఉన్నా సరే వాళ్ళు ఎలాగో అలా వీసా క్యాన్సిల్ చేసి పంపించడానికే ప్రయత్నం చేస్తున్నారు. H1B ఇవి కూడా లే ఆఫ్లు అయిన తర్వాత జాబులు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ఇమిగ్రేషన్ విషయంలో మాత్రం అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈఏడి గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన పని అయితే ఏం లేదు. మన H4 వాళ్ళకి, OPT వాళ్ళకి, STEM OPT వాళ్ళకి. ఓకే, వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.